కృప చూపించండి ప్రభా. ఇది జరిగే పరిచయలో మీరు తోడుగుండమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. నన్ను పారతక్కన బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇది మీ కుటుంబంలో చేరి స్త్రీల కొడుకుగా ప్రభా నీ సన్నిధిలో చేరి రావడానికి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినందుకే ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. కృప చూపించండి, వాక్యం ద్వారా మాట్లాడండి. నీ స్వరమైనటు కొరకే మిమ్మల్ని సిద్ధపరచండి, రావాల్సిన వారిని నడిపించమని మీకెంతో వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వాక్యాన్ని చదువుకున్నాము. 1 కొరింథీ 1వ అధ్యాయము 26వ వచనం. 1 కొరింథీ 1వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. 1 కొరింథీ 1వ అధ్యాయము 26వ వచనం కలిసి చదువుకుందాం. తీసిన వాళ్ళు కలిసి చదువుకుందాం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడి, మీలో లోకరీతి జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైన అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అందరం కలిసి బైబిల్ చదవగలిగిన వారు కలిసి చదువు. 1వ అధ్యాయం 26వ వచనం. 1 కొరింథీ 1వ అధ్యాయం 26వ వచనం, 27వ వచనం కలిసి చదువుకుంది. ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానాన్ని సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చాలు మళ్ళా యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. అందరం కలిసి చదువుకున్నాక, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో ఆయన మీకు అనుగ్రహించినట్టు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. 1 కొరింథీ 1వ అధ్యాయం 26వ వచనంలో ఏమని చెప్పబడింది? ఏ శరీరు మొదటి నుంచి మనం పిలిచిన పిలుపుని అక్కడ చెప్పబడుతుంది. లోకరీతిగా జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశవారైనను ఇంకా పిలవబడలేదు. అయితే ఏ శరీరు దేవుని అతిశయింపకుండానట్లు ఏం చేసుకోవచ్చు అంటే లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఇంకా అక్కడ అనేకమైన మాటలు రాయబడి ప్రభుత్వం అయితే తర్వాత చూస్తాం. ఇక్కడ ఏం చెప్పబడిందంటే యోహాను సువార్తలో ఏముంది? మీరు నన్ను ఏర్పరచుకోలేదు. దేవుని మనం ఏర్పరచుకున్నామా? దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడా? ఇక్కడ చూడాలి. దేవుని మనం ఏర్పరచుకున్నామా? దేవుడే మనల్ని ఏం చేస్తున్నాడంట? ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? మనం ఏదైనా ఒక పని చేయటానికి పని చేయించుకోవాలి అంటే కదా, దాని తగ్గ వారిని ఏం చేస్తాం? ఏర్పరచుకుంటాం కదా. ఎవరంటే వాళ్ళు చేస్తారా? ఇల్లు కట్టాలి అనుకోండి, మేస్త్రి పని మేస్త్రినే చేస్తారు కదా. రాసేది వస్తుందా? రాదు కదా. కంప్యూటర్ చేసేవాళ్ళు అంటే ఒక్కొక్క పనికి వారిని ఏం చేస్తారు? ఏర్పరచుకుంటారు. లోకములో పని చేయటానికి ఏం చేస్తారంట? వారి యొక్క సామర్థ్యతను బట్టి, వారి చదువును బట్టి, వారి జ్ఞానాన్ని బట్టి కదా వారిని ఆయా పనులకి నియమించుకుంటారు. అయితే దేవుని పని చేయటానికి దేవుడు ఏం చేస్తున్నాడంట? ఏర్పరచుకున్నాడు. కొంతమందిని ఆయా పనుల నిమిత్తమై కదా దేవుడికి అందరూ అవసరం కదా. ఇంకా మన కింద వచనాలు చదివితే ఏమనుందంటే ఎవరిని ఏర్పరచుకున్నంట? బలవంతుని సిగ్గుపరచుటకు బలహీనుల్ని కదా. చూడండి అన్నమాట.
బలవంతులైన వారిని లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఇక్కడ దేవుని పని చేయటానికి అందరూ కూడా దేవునికి అవసరం. దేవుని పని చేయటానికి మనం అనుకుంటాం, నేను ఈ పని చేయటానికి నాలో సామర్థ్యత ఉందా, నేను ఈ పని చేయగలనా అంట. లోకరీతిగా అయితే ఎవరు ఏ పని చేయగలరో వారిని మాత్రమే ఏం చేస్తారు, పనికి నియమించుకుంటారు. ఆ పనికి వారిని మాత్రమే ఏర్పాటు చేసుకుంటారు. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంట, మనమైతే దేవుని ఏర్పరచుకోలేదని కానీ దేవుడే మనల్ని ఏం చేస్తున్నాడంట, నేను ఏర్పరచుకొని నియమించితిని. ఎందుకు నియమించినాడంట, దేవుని పని చేయటానికి దేవుడు ఏర్పరచుకొని నియమించినాడు. ఇక ఎవరిని ఏర్పరచుకున్నాడంటే చూస్తాం. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. 11వ వచనం చదువుతాను. రాజైన అహశ్వేరోషు ఎదురు ఉపచారం చేయు మెహూమాను బిజ్దా హర్బోనా బిగ్దా అబగ్దా జేతరు కర్కసు అను 7 నపుంసకులు అప్పుడు ఆజ్ఞాపించను. ఆమె సౌందర్యవతి. చాలు. ఇక్కడ 2వ అధ్యాయం 9వ వచనం. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన పొందెను. ఇక్కడ 1వ అధ్యాయంలో ఎవరు కనపడుతున్నారు, వస్తి కదా, రాణి అయిన వస్తి. ఈమె ఎంతో సౌందర్యము కలిగిన రాణి కదా, ఏముందా, సౌందర్యము కలిగిన రాణి. ఈమెను ఏం చేస్తుందంటే, రాజు యొక్క మాటకు ఆమె ఏం చూపించలే, విధేయత చూపలేదు. విధేయత చూపించకపోవడం బట్టి ఆమె ఏం చేయబడింది, రాణిగా తొలగించబడింది. ఇక్కడ చూడాలి, ఆమె ఏం చేయబడింది, మాట వినకపోవడాన్ని బట్టి, ఆమె యొక్క అవిధేయతను బట్టి ఏం చేయబడింది, రాణిగా తొలగించబడింది. మరి రాణిగా తొలగించబడింది, మరి ఆ స్థానంలో రాణి కావాలి కదా, రాణి కావాలి కదా. అందుకే ఆ సభలో ఉన్న వారు అందరూ ఏం చేస్తారంటే, ఇక్కడ 120 సంస్థానాలకి రాజు, అహస్వేరోషు రాజు. వాళ్ళు చెప్పారు, మొత్తము ఈ ప్రాంతంలో ఉన్న అందమైన కన్యకల్ని తీసుకుని వద్దాం. రాజు ఎవరిని ఇష్టపడితే వారిని రాణిగా ఏర్పాటు చేయవచ్చు. ఇక్కడ ఎంతో మంది పిలువబడ్డారు, ఎంతో మందిని ఆ యొక్క రాజు రాజ్యంలోకి తీసుకుని వచ్చారు. వాళ్ళని అనేక విధాలుగా ఏం చేస్తూ వచ్చారంటే, రాజు ఇష్టపడే విధముగా వారికి కావలసినవన్నీ కూడా ఇస్తూ వచ్చారు. వారిలో ఎవరున్నారు, ఎస్తేరు ఉంది. ఎవరు, ఎస్తేరు ఉంది. ఎస్తేరు కూడా ఆ కన్యకలను తీసుకొని వచ్చినప్పుడు ఎస్తేరుని కూడా తీసుకొని వచ్చిన. ఎస్తేరుకి ఎవరు లేరు, తల్లి లేదు, తండ్రి లేదు. ఎస్తేరుకు తల్లి లేదు, తండ్రి లేదు. రాజు యొక్క రాజ్యంలోకి ఆమె ఆ స్త్రీలతో పాటు అక్కడ ఉండటానికి కూడా ఆమెకి ఏం లేదు, యోగ్యత ఉందా, లేదు. అయితే ఏం చేయబడిందంటే, ఆమె అక్కడికి తీసుకొని రాబడింది. తీసుకొని వచ్చినప్పుడు తల్లి లేకపోయినా, తండ్రి లేకపోయినా, ఒక రాజు కుమార్తె కాకపోయినా దేవుడు ఆమెను ఏ స్థానంలోకి తీసుకొని వచ్చాడు, రాణి స్థానంలోకి తీసుకొని వచ్చాడు. అందుకే 9వ వచనంలో రాయబడింది, ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనదిగా
ఆమె అతని వలన దయ పొందెను. రాజు దృష్టిలో ఏం పొందిందంట? ఆమె దయ పొందినదిగా. ఆ చిన్నదాన్ని చూడంగానే ఆ సభలో ఉన్న వారందరికీ ఏం కలిగిందంట? దయ కలిగింది. రాజు దృష్టిలో ఆమె ఇంపైనదిగా కనబడింది. ఆమెకు తల్లి లేదు, తండ్రి లేడు కదా, ఒక రాజకుమార్తె కాదు. ఆమె కంటే ఎంతో సౌందర్యవంతులు అక్కడికి వచ్చిండవచ్చు. కానీ దేవుని యొక్క పని కొరకై కదా, దేవుని యొక్క ఏర్పాట్లు ఎవరుండారు? ఎస్తేరు ఉంది. అందుకే రాజు దృష్టిలో ఆమె ఏం పొందిందంట? దయ పొందింది. అంటే దేవుని పని కొరకై అక్కడ ఎంతో మంది ఒకవేళ రాజు కుమార్తెలు కూడా అక్కడికి వచ్చిండొచ్చు. ఎస్తేరు కంటే ఎంతో సౌందర్యం కలిగిన వారు అక్కడ ఉండొచ్చు. కానీ ఎవరిని ఎన్నుకున్నాడు రాజు అంటే ఎస్తేరును రాణిగా ఎన్నుకున్నాడు. ఆమె రాణిగా చేయబడింది. ఇంకా మనం ముందు చూస్తే ఎందుకు ఆమె ఆ స్థానంలోకి వచ్చిందంటే దేవుని ప్రజలైన వారిని విడిపించటానికి కదా. ఎవరిని విడిపించటానికంట? దేవుని ప్రజలైన వారిని విడిపించటానికి. ఎస్తేరును దేవుని పని కొరకై దేవుడు ఏం చేసినాడు? ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడిని ఆమె ఏర్పరచుకోలేదు, దేవుడు ఆమెను ఏం చేసినాడు? ఏర్పరచు. దేవుడిని మనం ఏర్పరచుకోలేదు, కానీ దేవుడు ఏం చేసినాడంట? మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఎందుకు ఏర్పరచుకున్నాడు? మన మటుకు మనం దేవుడిని నమ్మి కదా, ఆదివారం అయితే ఏం చేయాలి? చర్చికి పోవాలి కదా. పోయినా ఆడ మనకు ప్రజెంట్ వేయించుకున్నాం, వచ్చినాం. మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలి? మన ఆదివారం వెళ్ళాలి కదా. ఆదివారం వెళ్ళకపోతే ఆబ్సెంట్ చేస్తారు, అంతేనా? దానికోసమేనా దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? నీకంటే ఈ లోకంలో గొప్పవారు, జ్ఞానం కలిగిన వారు, బలవంతులు, మనకంటే ఉన్నతమైన వారు ఉండాలి కదా. వారిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరు జ్ఞాపకం చేసుకున్నాడు? నిన్ను నన్ను బలహీనలు, చేతగాని వారు, మాట్లాడక చేత కాదు కదా, మాట్లాడడానికి కూడా అలాంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? తన పని కొరకు. ఎస్తేరుని ఎందుకు ఏర్పరచుకున్నాడు దేవుడు? యూదులైన వారిని రక్షించటానికి. యూదులైన వారిని ఎస్తేరు ద్వారా వారికి విడుదల కలిగించడానికి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంట? ఎస్తేరును జ్ఞాపకం చేసి. నిన్ను నన్ను ఎందుకు రక్షించుకున్నాడంటే మన కుటుంబంలో ఉన్నవారు రక్షణ పొందటానికి. నేను దేవుని నమ్మినా కదా, చాలు, నేను ప్రార్థన చేసుకుంటే చాలు, నా భర్త ఎట్టపోతే నాకెందుకు, నా పిల్లలు ఎట్టపోతే నాకెందుకు, నా అన్నదమ్ములు ఎట్టపోతే నాకెందుకు అంటే వారందరినీ కూర్చు దేవుడు నీకు ఏం చేస్తాడు? ఒక దినాన లెక్క అడుగుతాడు. నువ్వు తప్పించుకోవడానికి లేదు, నేను తప్పించుకోవడానికి లేదు. దేవుడు అందుకొరకే నిన్ను నన్ను దేవుడు రక్షించినాడు. అందుకొరకే దేవుడు నిన్ను నన్ను ఏం చేసినాడంట? తన పని కొరకే ఏర్పాటు చేసుకున్నాడు. బలహీనమైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వస్తీ ఏం చేయబడిందంట? రాణిగా తొలగించబడింది. దేవుడు ఆ స్థానంలోనికి ఎవరిని తీసుకొని వచ్చాడంటే ఎస్తేరును తీసుకుని వచ్చాడు. ఎంతోమంది రక్షణ లేకుండా అర్ధాంతంగా వారి జీవితాలు ముగించబడుతుంటే దేవుడు నిన్ను నన్ను, కరోనాతో ఎంతమంది చచ్చిపోయారు? బలవంతులు చచ్చిపోయారు, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు చచ్చిపోయారు, ఇంకా డబ్బున్న వాళ్ళు చచ్చిపోయారు. మరి ఇప్పటి వరకు మనం సజీవులుగా ఉన్నామంటే మనకు ధనము లేదు, మంచి ఆరోగ్యము లేదు, మన బలవంతులం కూడా కాదు. నా మటుకైతే నేను కాదు కదా. దేవుడు ఇప్పటి వరకు సజీవులుగా ఉంచాడు. దేవుడు తన ఏర్పాటులో నిన్ను నన్ను ఉంచుకున్నాడు అంటే దేవుని పని చేయడానికి. ఎవరు పని చేయడానికి? మన ఇంట్లో పని చేసుకోవడానికి కాదు. ఎవరు పని చేయడానికి? దేవుని పని చేయడానికి. ఇంకా మనల్ని దేవుడు సజీవులుగా ఉంచాడు. అందుకే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం వెళ్ళి ఫలించడానికి, ఆ ఫలము నిలిచి ఉండడానికి దేవుడు ఏం చేసినాడంట? నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఇంకా ఎవరిని దేవుడు ఏర్పరచుకున్నాడు అంటే వాక్యం ఆదికాండం 45వ అధ్యాయము 5వ వచనం చదవండి.
ఆదికాండం 45వ అధ్యాయం 5వ వచనం నుంచి. అయినను నేను ఎక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టింప నీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించండి. 2 సంవత్సరముల నుండి కరువు దేశంలోనున్నది, సేద్యమైనను పోతైనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మల్ని ఆశ్చర్యముగా రక్షించి దేశంలో మిమ్మల్ని శేషముగా నిలుపుటకును ప్రాణంతో కాపాడటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. అయినా నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారందరికీ ప్రభువుగాను ఐగుప్త దేశం అంతటి మీద ఏలికగాను నియమించారు. చాలు. ఇక్కడ మీరు గమనించినట్టయితే యోసేపు ఎవరు? యోసేపు యాకోబు యొక్క కుమారుడు, చిన్నవాడు కదా. ఈ యోసేపును ఎవరు అమ్మివేశారు? బయటోళ్ళ? ఎవరు అమ్మేశారు? సొంతము అన్నదమ్ములు, పెద్దవాళ్ళు కదా. పెద్దవాళ్ళు ఏం చేయాలి? చిన్నపిల్లల్ని ఆదరించేవారుగా ఉండాలా. ఎందుకంటే యోసేపుకు తల్లి లేదు, అప్పటికే యోసేపు యొక్క తల్లి చనిపోయింది. యోసేపుని ఏం చేయాలా? ప్రేమించేవారుగా ఉండాలా, ఆదరించేవారుగా ఉండాలా కదా. అన్ని విధాల తనకు సహకరించేవారుగా ఉండాలి. ఇక్కడ ఏం జరిగింది? యోసేపుని అసూయ చేత ఏం చేశారంటే గుంటలో వేశారు. గుంటలో వేసిన తర్వాత అంత వదిలేశారా అంటే లేదు. ఏం చేశారు? అమ్మి వేశారు. యోసేపును అమ్మి వేసిన తర్వాత యోసేపు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంట? ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఈ ఐగుప్తు దేశంలో యోసేపు ఎట్లా ఉన్నాడంటే ఫరోకు ఎట్లా ఉన్నాడంట? తండ్రిగా ఆ కుటుంబానికి, ఆ రాజ్యంలో ఏలికగా దేవుడు ఉంచాడు. ఇదంతా కూడా జరిగిన తర్వాత యోసేపు యొక్క అన్నదమ్ములు వచ్చారు. అన్నదమ్ములు వచ్చినప్పుడు యోసేపు అంటున్నాడు, మనకు మన యొక్క అన్నదమ్ముల ద్వారానో అక్కచెల్లెల ద్వారానో మన కుటుంబం ద్వారా ఏదైనా కష్టం కలిగింది అనుకోండి, నష్టం కలిగింది, ఏం చేస్తాం మనం? అలాంటి పరిస్థితుల్లో మన దగ్గరికి వస్తే ఏం చేస్తాం? మనకు బాధ కలిగించిన వారు మన దగ్గరికి వస్తే ఏం చేస్తాం? వారిని ఏం చేస్తాం? బాధ పెడతాం కదా. నువ్వు నన్ను అప్పుడు అట్ట చేసినావు, ఇట చేసినావు, అట్ట బాధ పెట్టినావు, ఇట్ట బాధ పెట్టినావు, ఇప్పుడు నేనెందుకు నీకు సహాయపడతా? దేవుడు నీకు సరైందే చేశాడు, తగిన శిక్ష వేసినాడు. ఎన్ని మాట్లాడతాము. యోసేపు అయితే గుంటలు వేసినారు, అమ్మి వేసినారు. తండ్రికి తమ్ముడికి యోసేపును దూరము చేసినారు. యోసేపు ఐగుప్తు దేశంలో ఎన్నో కష్టాలు, బాధలు కదా, ఎన్నో పరిస్థితులు గుండా వెళ్ళినాడు. అదంతటి కారణం ఎవరు? అన్నదమ్ములు చేసిన పనికి కదా. అన్నదమ్ములు అసూయ చేత చేసినదాన్ని. యోసేపు అయితే ఏమనాలా? ఇదే సందులని వాళ్ళకి ఏం చేసిండాలి? వాళ్ళని శిక్షించిండాలి కదా. అయితే యోసేపు అంటున్నాడు 5వ అధ్యాయంలో ఏమన్నాడు? అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకుడి అంటాం మనం అన్నమాట. ఇంకేమన్నాడు? మీకు సంతాపము పుట్టనీయుడి, ప్రాణ రక్షణ కొరకై దేవుడే మీకు ముందుగా నన్ను పంపెను. కరువు వస్తుంది, కష్టాలు వస్తాయి, ముందున్న పరిస్థితులు బట్టి దేవుడు ఏం చేసినాడు? నన్ను మిమ్మల్ని ప్రాణంతో కాపాడేదానికి కదా, మిమ్మల్ని పోషించడానికి దేవుడు ఏం చేశాడు? నన్ను ముందుగానే ఐగుప్తు దేశానికి పంపాడు. మీరు నాకు చేసిన వాటికి మీరు జ్ఞాపకం చేసుకొని ఏం చేయొద్దు, దుఃఖపడద్దు అంటున్నాడు. యోసేపుని ఎందుకు పంపించాడంట? తన కుటుంబాన్ని కరువులో నుండి రక్షింపబడటానికి, ఆ కుటుంబాన్ని పోషించడానికి దేవుడు ఏం చేస్తున్నాడంట? ముందుగానే యోసేపుని ఎక్కడికి పంపినాడు? ఐగుప్తు దేశానికి పంపినాడు. ముందుగానే నిన్ను నన్ను దేవుడు ఎందుకు రక్షించినాడంటే, ఎందుకు రక్షించినాడు? మన కుటుంబంలో ఉన్నవారు రక్షణ లేదు కాబట్టి దేవుడు ఏం చేసినాడు? నిన్ను నన్ను రక్షించి దేవుడు మనను ఏర్పరచుకున్నాడు. యోసేపుని ఎందుకు ఏర్పరచుకున్నాడంట?
తన కుటుంబాన్ని రక్షించటానికి, తన కుటుంబాన్ని పోషించటానికి కదా. యోసేపు ముందుగా అక్కడికి వెళ్ళకపోయింటే వాళ్ళ పరిస్థితి ఏమై ఉండదు. అందుకే దేవుడు ఎవరిని పంపించాడు? ముందు యోసేపుని అక్కడికి పంపించాడు. ఎన్ని సంవత్సరాలు కరువు వచ్చిందంట? 7 సంవత్సరాలు కరువు వచ్చింది. 7 సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు ఎవరు పోషించినారు? యోసేపు ద్వారా దేవుడు యాకోబు కుటుంబాన్ని పోషించింది. ఆ కరువు కాలం అంతా కూడా వారు ఏం చేయబడ్డారు? పోషింపబడుతూ వచ్చారు. అందుకే దేవుడు యోసేపును ఏర్పాటు చేస్తున్నాడు. ఎస్తేరుని ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడంట? యూదులైన వారిని రక్షించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. గొప్పవారు ఉన్నారు, ఎంతో మంది పిలువబడ్డారు, కానీ ఎవరిని రాణిగా చేసుకున్నాడు? ఎస్తేరును రాణిగా చేయబడ్డాడు. ఇక్కడ ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారు? యాకోబుకి ఎంతమంది? 12 మంది కుమారులు. మరి వాళ్ళల్లో ఎవరో ఒకరు పోవచ్చు కదా. అంటే దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? యోసేపును దేవుడు ఏర్పాటు చేసింది ఆ కుటుంబాన్ని పోషించడానికి. ఇంకా చూస్తాము నిర్గమాకాండము 3వ అధ్యాయం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 10వ వచనం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 10వ వచనం. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలనని. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయుందును, నేను నిన్ను పంపించినంతకు ఇది నీకు సూచన. 13వ వచనం. మోషే, చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూసి నీ పితరుల దేవుడు నీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుని అడిగాను. ఇక్కడ 10వ వచనంలో ఎవరు కనపడుతున్నారు? మోషే కదా. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడ మాట్లాడుతున్నాడంటే ఆ యొక్క 2వ వచనం చదవండి. అదే అధ్యాయం 3వ అధ్యాయం 2వ వచనం. ఒక పొద నడిమిన అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, దాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచుదామనుకోలేను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. చాలు. ఇక్కడ మోషేతో దేవుడు ఎక్కడ మాట్లాడుతున్నాడంట? పొద నడుమున మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, కాగా రమ్ము, నేను నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఎందుకు ఫరో యొద్దకు పంపుతున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి, ఇశ్రాయేలు ప్రజలైన వారిని రక్షించడానికి. ఇశ్రాయేలు ప్రజలు ఎట్లా ఉన్నారంట? బానిసలుగా, దాసులుగా ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఎన్నో కష్టాలు, బాధలు వారు పెడుతున్నారు. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజల్ని. అందుకే దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మోషే కంటే పెద్దవాళ్ళు లేరా? ఎవరున్నారు? మిరియాము ఉంది. ఇంకెవరున్నారు? అహరోను ఉన్నాడు. వీరిని దేవుడు పెద్దవారిని ఏర్పరచుకోలేదు, కానీ ఎవరిని ఏర్పాటు చేస్తున్నాడ? మోషేను దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అందుకే అంటున్నాడు, నువ్వు రమ్ము, నేను ఐగుప్తు దేశానికి పంపుతాను. ఎందుకంటే నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను. ఎందుకు ఏర్పాటు చేస్తున్నట్ట మోషేను దేవుడు? ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి. 4వ అధ్యాయము 11వ వచనం చదవండి. యెహోవా మానవులకు నోరిచ్చిన వాడు ఎవడు? 10 నుంచి చదువుతా. 10 నుంచి. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండైనను నేను మాట నేర్పిను కాను
నేర్పరని కాను. నేను నోటి మాధ్యము నాలుక మాధ్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా మానవులకు నోరిచ్చిన వాడెవడు? మూగవానికే గాని, చెవిటివానికే గాని, దృష్టి గలవానికే గాని, గుడ్డివానికే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలుకోవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. 14 అయినా మోషే మీద కోపపడి, లేవీయుడకు నీ అన్నయ్య అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనవచ్చున్నాడు. చాలు. ఇక్కడ మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇశ్రాయేలు ప్రజల్ని తోడుకొని రావడానికి. మోషే ఏమన్నాడు? ఏమన్నంటే నేను నోటి మాంద్యం కలిగిన వాడిని, అంటే నత్తివాడినని, మాట్లాడడానికి చేతగానని, నేను పోయి ఏం చేస్తా ప్రభువా అని చెప్తున్నాడు. ఎవరికి? దేవుడితోనే చెప్తున్నాడు. నేను మాట్లాడడం చేత కాదు, నేను వెళ్ళలేను. మనం కూడా ఏం చేస్తామంటే దేవుని పని చేయడానికి ఏం చేస్తాం? ఇక్కడ మోషే ఎట్ట సాకులు చెప్పినాడో మనం కూడా ఏం చేస్తాం? అట్లానే చెప్తాం. నేను పోయి ఏం చేస్తా? నాకేమన్నా వాక్యం చెప్పనొచ్చా? నాకేమన్నా ప్రార్థన చేయనొచ్చా? నేను ఎవరికైనా ఏమన్నా చెప్పగలనా? నేనేం చేస్తా అంట. దేవుడు ఏమంటున్నాడు? నోరిచ్చిన వాడిని నేనే కదా కదా మూగివాణి గాను, చెవిటివాణి గాను, మాట్లాడగలవాని ఏదైనా నేనే కదా చేసేది అని ఎవరితో చెప్తున్నానంటే మోషేతో చెప్తున్నాడు. అహరోను గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ అన్నైన అహరోను బాగుగా మాట్లాడగలని నాకు తెలుసు అంటున్నాడు. నేను బాగా, ఎవరు బాగా మాట్లాడతారంట? అహరోను బాగా మాట్లాడతాడంట. మరి అహరోను ఏర్పరచుకోవచ్చు కదా, బాగా మాట్లాడేవాడు కదా. ఏదైనా పని కావాలా, పని చేయించుకోవడానికి ఎవరిని ఏర్పాటు చేసుకుంటాం? ముసలిని పిలుచుకుంటామా? పిల్లల్ని పిలుచుకుంటామా? ఎవరు బాగా పని చేస్తారో వాళ్ళని పిలుస్తాం కదా, వాళ్ళ ద్వారా ఉపయోగం ఉంటుందని. ఇక్కడ దేవుడు ఎవరిని పిలుస్తున్నాడు? బాగా మాట్లాడేవాడిని అహరోను దేవుడు ఏర్పాటు చేసుకోలే. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడ? మోషేని పిలుస్తున్నాడు. మోషేను దేవుడు ఏర్పరచుకున్నాడు. మోషే దేవుని ఏర్పరచుకోలేదు, కానీ దేవుడు ఏం చేశాడంట? మోషేని ఏర్పరచుకుంటున్నాడు. ఎందుకంటే తన ప్రజలైన వారిని విడిపించడానికి ఆ ఐగుప్తు దేశంలో నుండి ఎక్కడ తీసుకోవడానికి? కనాను దేశానికి తీసుకుని పోవడానికి ఎవరిని ఏర్పాటు చేస్తున్నాడు? దేవుడు మోషేను ఏర్పాటు చేస్తున్నాడు. నీ కుటుంబంలో, నా కుటుంబంలో రక్షణ లేని వారిని దేవునింటికి తీసుకొని రావటానికి ముందుగా నిన్నే ఎందుకు రక్షించాలా? నా కుటుంబంలో అయితే నేనే ఫస్ట్ దేవుని నమ్ముకున్నాను. మొదట మా ఇంట్లో నేనే దేవుని నమ్ముకున్నాను. భయంకరంగా విగ్రహారాధన చేసేది నేనే. ఎక్కువ విగ్రహారాధన చేసేదాన్ని మా ఇంట్లో ఎవరంటే నేనే. అంత చిన్న వయసులోనే వారానికి 2 సార్లు ఉపవాసం ఉండి పూజ చేసేదాన్ని. మరి నన్ను ఎందుకు దేవుడు రక్షించుకోవాలి? మా ఇంట్లో ఉండాలి. నాకంటే అక్క ఉంది, అమ్మ ఉంది, నాయన ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, 2 చెల్లెళ్ళు ఉన్నారు. మరి దేవుడు వాళ్ళు రక్షించలేదు. దేవుడు నన్ను ఏర్పాటు చేస్తాను. ఎందుకు? నా కుటుంబంలో ఉన్న వారిని దేవుని ఇంటికి తీసుకొని రావడానికి కదా, దేవుని పని చేయటానికి. నేను ఎప్పుడో చచ్చిపోవాల్సిందని నా మటుకు నేనైతే. ఎందుకంటే ఎప్పుడు అనారోగ్య పరిస్థితి ఉండేది. ఎప్పుడు కూడా నేను ఆరోగ్యంగా ఉండేదాన్ని కాదు. దేవుని నమ్మిన తర్వాతనే నేను ఆరోగ్యంగా ఉండేది. దేవుని నమ్మకమునకు ఎప్పుడు ఏదో ఒక బలహీనతకి ఉండేదాన్ని. ఎప్పుడు బలహీనంగానే ఉండేదాన్ని. దేవుని పని చేయటానికి సేవకు పిలిచినప్పుడు కూడా నేను మోషే చెప్పినట్టే నేను కూడా చెప్పిన, ప్రవ్వా నేను నాకు మాట్లాడడం రాదు, నలుగురితో ఏం మాట్లాడాలో తెలియదు నాకు అంటే దేవుడు ఈ వాగ్దానం ద్వారా నన్ను బలపరిచినాడు సేవకు రావడానికి. అంటే దేవుని పని చేయడానికి మనం ఏం చేస్తాం? ఎన్నో సాకులు చెప్తాం. కానీ దేవుడు మన కుటుంబంలో ఎంతోమంది ఉన్నారు, కానీ వారిని రక్షించుకోలేదు, వారిని దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. నిన్ను నన్ను దేవుని పని చేయడానికి ఏం చేస్తున్నాడంట? ఏర్పరచుకున్నాడు. మోషేని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు?
ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశంలో నుండి విడిపించడానికి, వారిని కనాను దేశానికి నడిపించడానికి మోషేని దేవుడు ఏర్పాటు చేశాడు. ఎంతో పెద్ద సమూహాన్ని ఎవరి ద్వారా నడిపించాడు దేవుడు? మోషే ద్వారా నడిపించాడు. మోషే అన్నాడు, మాట్లాడడం రాదు నాకు, నేను నత్యోణ్ణి అంటే. అంత మందికి తీర్పు తీర్చే భాగ్యాన్ని ఎవరికి ఇచ్చాడు? మోషేకి ఇచ్చాడు. అంతగా దేవుడు మోషేని బలపరిచినాడు. దేవుని పని చేయటానికి మనం దేవుని మాట వింటే దేవుడు ఏం చేస్తాడంట? అంతగా మనల్ని దేవుని పనిలో బలమైన రీతిగా వాడుకుంది. మరి అహరోను వాడుకోలేదే, వాళ్ళ అన్నను వాడుకోలేదు, వాళ్ళ అక్కను వాడుకోలేదు. ఎవరిని వాడుకున్నాడు? మోషేని వాడుకున్నాడు. ఇంకెవరినంటే చూద్దాం. మొదటి సమూయేలు 16వ అధ్యాయం 12వ వచనం. 11వ వచనం చదవండి. మొదటి సమూయేలు 16వ అధ్యాయము 11వ వచనం. మొదటి సమూయేలు. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడగగా అతడు ఇంకను కడసరివాడైనాడు, అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాని పిలువనంపించమను, అతడికి అక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యెషయితో చెప్పగా అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడను, చక్కని నేత్రము గలవాడును, చూచుటకు సుందరుడమై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు. చాలు. ఇక్కడ మొదటి సమూయేలు 16వ అధ్యాయంలో చూస్తే దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు. దావీదు అన్నదమ్ములు ఎంతమంది? దావీదు కంటే పెద్దవాళ్ళు 7 మంది ఉండాలి. ఎంతమంది? 7 మంది. ఈ 7 మందిలో వారి 3 అన్నలు సౌలుతో పాటే ఉండేవాళ్ళు. యుద్ధానికి సౌలుతో పాటు అన్నిటికి కూడా ఉండేవాళ్ళు వాళ్ళిద్దరు. అయితే వాళ్ళను ఏర్పరచుకోవచ్చు కదా దేవుడు. రాజ్యాన్ని ఏలాలంటే ఎలా ఉండాలా? యుద్ధము తెలిసి ఉండాలా కదా, రాజ్యం గురించి తెలిసి ఉండాలా, లోక జ్ఞానము తెలిసి ఉండాలా, రాజ్యాన్ని పరిపాలన చేయకుండా. మనం పోయి నేను ఈ యొక్క తెలంగాణ రాజ్యాన్ని పరిపాలిస్తానంటే ఇస్తారా? ఇస్తారా? ఇక్కడ ఎవరిని దేవుడు కోరుకున్నాడంటే దావీదును కోరుకున్నాడు. ఎందుకు? సౌలుని తీసివేయబడిన తర్వాత, సౌలుని రాజ్యంలో తొలగించబడిన తర్వాత ఎవరిని రాజుగా దేవుడు కోరుకున్నాడంటే దావీదును దేవుడు రాజుగా కోరుకున్నాడు. ఎందుకు? తన ప్రజలైన వారిని రాజ్య పరిపాలన చేయటానికి దేవుడు ఎవరిని కోరుకున్నాడు? దావీదుని కోరుకున్నాడు. మరి ఎంతోమంది వాళ్ళ అన్నవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని తీసుకోవచ్చు కదా. అంటే దేవుడు ఎవరిని కోరుకుంటాడంట? బలహీనులైన వారిని దేవుడు దావీదును కోరుకున్నాడు. మనలను దేవుడు ఎంతోమంది ఉన్నప్పటికీ దేవుడు నిన్ను నన్ను కోరుకుంటవచ్చు. ఇంకా దావీదుని గురించి చెప్పబడింది 17వ అధ్యాయం 14వ వచనం చూడండి. 17వ అధ్యాయం 14వ వచనం. మొదటి సమూయేలు 17వ అధ్యాయం 14వ వచనం. దావీదు కనిష్ఠుడు పెద్దవారైన 3 సౌలు వెంటను పోయిండు గాని దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలునకు తిరిగిపోవచ్చు వచ్చుచూ ఉండెను. చాలు. ఎలాంటి వాడంట? దావీదు కనిష్ఠుడు, చిన్నవాడు. అందుకే సమూయేలు యెషయా దగ్గరికి వెళ్ళినప్పుడు ముందు ఎవరిని చూపించాడు? దావీదుని చూపించాడా? దావీదుని చూపిలే కదా, ముందున్న వారిని చూపించాడు. అంటే దేవుడు వీళ్ళని కోరుకుంటాడేమో అని వాళ్ళ నాయన ఏం చేశాడు? వాళ్ళందరిని చూపించిన తర్వాత ఎవరిని చూపించాడు? దావీదుని చూపించాడు. దేవుడు కూడా ఎవరిని కోరుకున్నాడు? దావీదునే కోరుకున్నాడు. దావీదు
యొక్క పని చేయటానికి, దావీదు యొక్క పరిచయం చేయటానికి, దేవుని పని కొరకై దేవుని యొక్క పరిచారకులుగా ఉండటానికి దేవుడు ఏం చేశాడంట? మనలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మనలని ఏర్పరచుకున్నాడు. అందుకే దావీదు అంటాడు, మొదటి దినవృత్తాంతములు 17:16. మొదటి దినవృత్తాంతములు 17:16. 17:16. 17:16. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చు స్థితిలోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను? నా ఇల్లు ఏమాత్మకుది? దేవా, ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. దేవా యెహోవా, నీవు రాబో బహుకాలం వరకు నీ సేవకుని సంతతిని గురించి సెలవిచ్చి మనుషుడు మాట్లాడుతున్నట్లు దయ పాలించి నాతో మాట్లాడి నా సంతతి గలప చెందని మాట ఇచ్చి ఉన్నావు. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు దావీదు? రాజైన దావీదు యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేశాను, యెహోవా, నేను ఏ పాటి వాడిని? ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి నేను ఎంతటి వాడిని? నువ్వు నన్ను కోరుకోవడానికి నేను ఏ పాటి వాడని? ఎందుకంటే తనకు యుద్ధం చేయడం రాదు కదా, అంత నేర్పరి కాదు. ఎలాంటి వాడు? గొర్రెలు మేపుకునేవాడికి ఏమైనా తెలుసా? గొర్రెలు మేపుకునేవాడికి ఈ లోక సంబంధం ఉంది, ఈ రాజ్యాన్ని ఎలాగ పరిపాలించాలా, ఎవరితో ఎలాగ మాట్లాడాలా, ఎవరిని ఎలాగ తీసుకోవాలా తెలుసా? కానీ దేవుడు ఏం చేసినాడు? అలాంటి వాడిని రాజుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మొదట దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ఎస్తేరును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఈ మాట చూసి ప్రార్థన చేస్తాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. ఈ మాట చూసుకుని ప్రార్థన చేస్తాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం చదవండి. చదవండి. 4వ అధ్యాయం 12వ వచనం. 4వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. వారు ఎస్తేరు ఎస్తేరుతో ఇట్లు పత్రులమిచ్చి, రాజనగరులో ఉన్నంత మాత్రం చేత యూదులందరికంటే నీవు తప్పించుకొందువని నీ మనసులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయం అందు ఏమి మాట్లాడక మౌనంగానున్న యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయముని బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పుమని. చాలు. ఇక్కడ ఎస్తేరుతో ఎవరు చెప్తున్నారంటే మర్దకై చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నువ్వు రాణిగా ఈ రాజ్యంలో ఉండవు. ఇప్పుడు యూదులందరూ ఏం చేయబడతారు? ఒక్క దినానే చంపబడతారు. కానీ ఎస్తేరు యూదురాలని ఆ రాజ్యంలో ఎవరికి కూడా తెలియదు. కాబట్టి ఆమె ఏం చేయబడచ్చు? తప్పించబడచ్చు. అందుకే మర్దకై చెప్తున్నాడు, యూదులందరికీ ఏముందంటే ఒక్క దినానే మరణం ఉంది. అయితే ఈ విషయాన్ని బట్టి నువ్వేం చేయాలి? రాజు దగ్గరికి వెళ్ళి మనవి చేయాలి. రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడమంటే ఎస్తేరు చెప్తుంది, నేను ఇప్పటికి 30 రోజులైంది రాజు దగ్గరికి వెళ్ళలేదు, రాజుని చూడలేదు, మాట్లాడలేదు. అయితే రాజు పిలిచేంత వరకు రాజు దగ్గరికి ఎవరు కూడా వెళ్ళకూడదు. మరి ఎట్లా వెళ్తుంది? అందుకే ఆమె చెప్తుంది, నేను వెళ్ళాననుకో రాజు ఏం చేస్తాడు? చంపేస్తాడు. రాజు పిలవందే వెళ్ళకూడదు అని చెప్తుంది. మర్దకై ఏమంటున్నాడు? ఈ పరిస్థితిని బట్టి
జరగబోయేది ఎవరికి తెలుసు? ముందు జరగబోయేటన్ని దేవునికి తెలుసు కదా. ముందు ఏం జరుగుతుందో, పరిస్థితి ఎలాగుంటుందో ఎవరికి తెలుసు? దేవుడు. అందుకే అక్కడ కరువు వస్తుందని దేవుడు ఎవరిని పంపించాడు? ముందుగా యోసేపును ఐగుప్తు దేశానికి పంపాడు. ఇక్కడ యూదులకి ఒకానొక దిన మరణం వస్తుందని ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? ఎస్తేరును ఏర్పాటు చేసి. అందుకే అంటున్నాడు, ఈ సమయాన్ని బట్టి ఈయన కొరకే నువ్వు రాజస్థానంలో ఒక రాణిగా ఉండవు. నువ్వు ఈ సమయాన్ని బట్టి నువ్వు అన్ని తెలిసి కూడా నువ్వు మాట్లాడకపోతే, రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు మనవి చేయకపోతే దేవుడు ఏం చేస్తాడు? మరొక దిక్కు నుండి మాకు సహాయము చేస్తాడు, మరొక దగ్గర నుంచి మమ్మల్ని విడిపిస్తాడు. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, ఈ సమయాన్ని బట్టి నువ్వు ఇక్కడికి వచ్చినావు, ఈ సమయాన్ని బట్టే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కదా. మనం మన కుటుంబంలో ఉన్న వారికి యేసు గురించి చెప్పలేదనుకోండి, ఇంకొకసారి చెప్పిస్తాడు దేవుడు. చెప్పిస్తాడా? చెప్పురా. మన ఇరుగు పొరుగు వారికి, మన ఇంట్లో ఉన్న వారికి దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు? మన కుటుంబంలో వారికి మనం చెప్పడానికే మనల్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. నువ్వు చెప్పకుండా మౌనంగా ఉన్నావనుకో, దేవుడు ఏం చేస్తాడు? నువ్వు చేయాల్సిన పని ఇంకొకరికి అప్పచెప్తాడు. చెప్తాడా? చెప్పడా? సునీతక్క చెప్తాడు కదా. దేవుడు ఏం చేస్తాడు? ఆ పనిని ఇంకొకరికి అప్పగిస్తాడు. ఏదో విధంగా తన ప్రజలైన వారిని దేవుడు ఏం చేస్తాడు? రక్షిస్తాడు కదా. అంతటా అందరూ మారు మనసు పొందాలని ఎవరి ఉద్దేశము? దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఇష్టము, ఆయన యొక్క చిత్తము. ఎవరు? అందరూ, మానవులందరూ కూడా రక్షింపబడాలని ఆయన యొక్క ఉద్దేశం. అందుకే దేవుడు మన కుటుంబాల్లో ఒక్కొక్కరిని దేవుడు తన పని కొరకై ఏర్పాటు చేసుకుని, మనం చెప్పకపోతే దేవుడు మరొక్కరి చేత తన గురించి, తన యొక్క మాటలు చెప్పబడతాయి. అయితే నిన్ను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు నిన్నెందుకు రక్షించినాడు? ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ప్రభువా, ఎస్తేరును రాణిగా చేసి యూదుల్ని విడిపించినావు కదా. యోసేపును ఏర్పరచుకొని యాకోబు యొక్క కుటుంబాన్ని కరువులో నుంచి పోషించినావు, ఆ కుటుంబాన్ని రక్షించినావు. ఇంకా మోషేను దేవుడు ఏర్పాటు చేసుకొని ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలను ఏం చేసినట్ట? దేవుడు బయటకి తీసుకుని వచ్చినాడు. దావీదుని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఎంతో మంది ఉన్నారు కదా అంటే దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు. గొర్రెలు కాసేవాడైనా, లోక జ్ఞానం తెలియకపోయినా దేవుడు ఏం చేసినాడు? ఆ రాజ్యాన్ని పరిపాలించడానికి దేవుడు దావీదును ఏర్పరచుకున్నాడు. నిన్ను దేవుడు ఎందుకు రక్షించాడంటే మన కుటుంబంలో ఉన్న వారికి దేవుని గురించి చెప్పాలి. వారికి మనం చెప్పినప్పుడు వినలేదంటే మనం ఏం చేయాలి? ఏం చెప్పదు కదా. వాళ్ళు మన మాట వింటారు కదా, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, అంతే కదా. ఏం చేయాలి? చేస్తాం మన ప్రార్థన. చేస్తున్నారా ప్రార్థన? మరి రోజుకి ఎంతసేపు చేస్తారు ప్రార్థన? ఎంతసేపు? నైట్ నుంచేనా? ఎన్ని గంటలు చేసినావు? 10 నిమిషాలా? చాలు కదా. చాలా